Once again, welcome back to Trishka Anama. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఆల్రెడీ thumbnail చూస్తుంటారు అండ్ ముందు కొంచెం ఇంట్రొడక్షన్ మేము చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా తీసిన వీడియో అంతా ఆల్రెడీ ముందు పెట్టేసిన. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా అనేది చూసేద్దాం. సో ఎగ్జిబిషన్ హాల్ మరీ ఎక్కువగా ఏం తీసుకోలేదు, సింపుల్గా తీసుకున్నా. సో ఏమేమి తీసుకున్నా అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాం. సో లెట్స్ డిగ్ ఇన్. సో ఫస్ట్ థింగ్ బెడ్షీట్స్. సో నేను అనిపిస్తాను బెడ్షీట్స్. సో ఇది డిజైన్, ఓకే నౌ యూ కెన్ సీ ఐ గెస్. సో ఇది డిజైన్ అన్నమాట. సో ఇది ఇలాంటి బెడ్షీట్స్ 1000కి 3 ఇస్తున్నారు. సో మరీ ప్యూర్ కాటన్ కాదు, కొంచెం పాలిస్టర్ మిక్స్ ఉంటుంది, కానీ లాస్ట్ టైం కంటే ఈసారి క్వాలిటీ చాలా బాగుంది. బెడ్షీట్స్లో ఇట్లాంటివి ఏంటంటే 1000కి 3 అనేసి సేల్ పెట్టారు. ఈ వీకెండ్ సేల్ అని ఇంకా ఒక 10 days అయితే అయిపోతుంది కదా ఎగ్జిబిషన్. సో అట్లా వీకెండ్ సేల్ అని అట్లా ఇట్లా పెడుతున్నారు. సో అందులో ఈ 1000 రూపీస్కి 3 అనేది తీసుకున్నా. బాగానే ఉంది బెడ్షీట్. ప్యూర్ కాటన్ కాదు, కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను 2 బెడ్షీట్స్, అది కొంచెం సిల్క్ రబ్బర్ అనిపించినాయి. అండ్ 1 year కరెక్ట్ 1 year వాడినా కదా, సో చిరిగిపోతున్నాయి అనమాట. ఓకే పర్లేదు, పెట్టినంత వర్త్ అనిపించింది 1 year వరకు ఐ యూజ్డ్. సో ఇది సెకండ్, ఇది ఈసారి తీసుకున్న బెడ్షీట్స్ 1000కి 3 అనేసి. ఒకటి ఆల్రెడీ వేసిన, నేను మీకు క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తా. ఇది సెకండ్ వన్. అండ్ ఇంకొకటి మాత్రం తీసుకెళ్ళింది 1000 రూపీస్ 3 బెడ్షీట్స్. అండ్ కొంచెం కాస్ట్లీ ప్యూర్ కాటన్ 2 బెడ్షీట్స్. ఇవి 800 చెప్పిండు. సో యూ కెన్ సీ. సో ఇది ప్యూర్ కాటన్ అనమాట. 800 చెప్పిండు, కానీ మేము బార్గెన్ చేసి 600కి ఒకటి, 1200కి 2 బెడ్షీట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఒకటి, కరీంనగర్కి ఒకటి అనేసి. సో ఇందులో ఒక బెడ్షీట్ అండ్ 1000కి 3 వచ్చిన దానిలో ఒక బెడ్షీట్ మాత్రమే తీసుకెళ్ళేది. సో ఇంకో 3 బెడ్షీట్స్ నేను ఉంచుకున్నాను అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ బెడ్షీట్, ప్యూర్ కాటన్. దిస్ ఈజ్ అబౌట్ బెడ్షీట్స్. చిట్ సౌండ్ వస్తుంది కదా, పక్కన పెట్టేద్దాం. చున్నీస్, దుపట్టాస్. సో 2 దుపట్టాస్ తీసుకున్నాం. ఇది నేను తీసుకున్నా, ఇంకొకటి మాత్రమే తీసుకున్నా, అది నేను యాడ్ చేస్తాను, చూపిస్తా. సో కొంచెం కలంకారీ టైప్ బాగుంది. చున్నీస్ ఇది 250, పెద్దగానే ఉంది, బాగానే ఉంది. సో ఇట్లా as you can see. సో ఇదన్నమాట చున్నీ, బాగుంది కదా. సో ఇట్లా లెంత్ కూడా బాగుంది, 250 చున్నీ. త్రిషికకి 2 నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా. లాస్ట్ టైం కూడా 3 తీసుకున్నా. లాస్ట్ టైం 250కి ఒకటి పడింది అనుకుంటా. ఈసారి కూడా అంతే, 500కి 2. సో ప్రింట్స్ చాలా బాగున్నాయి. సో క్యూట్ డైనోసార్ ప్రింట్ని తీసుకున్నా ఈసారి. సో డైనోసార్ ప్రింట్ అండ్ ప్యాంట్. సో ఇట్లా సెట్ లాగా తీసుకున్నా. ఇదొకటి. అండ్ క్లౌడ్స్, క్యూట్గా సింపుల్గా ఇట్లా క్లౌడ్స్ వచ్చి యాష్ కలర్లో అండ్ ప్యాంట్. సో ఇది ఈ 2 త్రిషికకి తీసుకున్నా. లాస్ట్ టైం వాటికంటే ఈసారి క్లాత్ కొంచెం మెత్తగా ఉంది. బట్ స్టిల్ అది కూడా 1 year ఇప్పుడు వరకు వేసుకుంటుంది. బట్ కొంచెం ఇట్లా బబుల్స్ లాగా క్లాత్ మీద బబుల్స్ వస్తుంటాయి కదా. సో అట్లా అంటే మనం ఎంత మనీ పెడితే అంత క్వాలిటీ క్వాంటిటీ అనుకోవచ్చు కదా. సో క్వాలిటీ ఓకే పర్లేదు. సో ఇట్లా అంటే పెరుగుతుంటారు కదా పిల్లలు, ఒక 1 year వచ్చినా పర్లేదు అనేసి నాకు ఇట్లా ఇష్టం నైట్ డ్రెస్సెస్. సో అందుకే తీసుకున్నా. సో ఇది నెక్స్ట్ ఒక నైటీ తీసుకున్నా. ఇంకా చూడగానే బాగా అనిపించింది, సింపుల్ నైటీ. బాగుంది కదా. సో ఇది 300.
కొంచెం ఫ్రీ సైజ్ అయితే 300, ఇంకా చిన్న సైజ్ అయితే 250 సారీ. చిన్న సైజులో చాలా కలర్స్ ఉన్నాయి, ఫ్రీ సైజ్లో కలర్స్ కొంచెం తక్కువ ఉండే. సరే ఈ కలర్ అనుకో నచ్చింది, ఇట్లా ఈ కలర్ వేయలేదు కదా అనేసి ఒకటే తీసుకున్నా. ఇంకా తీసుకున్నాం అనుకున్నా రెగ్యులర్గా గ్రీన్ బ్లూ అవే ఉండే, బ్లాక్ ఉన్న తీసుకుందాం అనుకుని బ్లాక్ లేకుండే. సరే ఈ ఒక కలర్ బాగుంది అనేసి సో ఇది 300, ఇది 250కి ఒకటి, అండ్ శుద్ధి కూడా 250. సో ఇది. దీని తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ చెప్పులు. సారీ, సో దిస్ వన్. ఇది ఒక పేర్, అండ్ ఇది ఒక పేర్. ఇది మీకు వేసుకొని కూడా చూపిస్తా, క్లిప్ యాడ్ చేస్తా. సో ఇది ఒక పేర్, ఇది ఒక పేర్. బాగున్నాయా? బాగున్నాయి, చాలా ఇష్టం చెప్పులు నాకు. పెళ్లి కాకముందు అయితే అసలు మళ్ళీ కాస్ట్లీ చెప్పులు కాదు, ఇట్లా యూజ్ అవుతూ అంటే కొన్ని రోజులు, ఒక 1 year 6 months 1 year అట్లా వాడేటట్టు. అండ్ ఇవైతే ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే వేసుకోగానే భలే అనిపించింది. అండ్ ఈ మోడల్ కూడా ఎప్పుడు వేసుకోలేదు. సో చిన్న హీల్, లైట్, చాలా లైట్ హీల్. నేను ఫ్లాట్సే వేస్తాను మ్యాక్సిమం. సో వేసుకుంటే కూడా చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు డిజైన్ కంటే కంఫర్ట్ ముఖ్యం మనకు కదా. సో జతలు తీసుకున్నా లాస్ట్ టైం, ఇప్పుడు 2 జతలు తీసుకున్నా. అందులో ఒక జత ఇంకా యూజ్ కూడా చేయలేదు, అట్లనే ఉంది కబోర్డ్లో. ఒకటి యూజ్ చేసినా కానీ ఇంకోటి యూజే చేయలేదు, 1 year అవుతుంది. సో అట్లుంటుంది అన్నట్టు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ బాగుందిగా, సింపుల్గా. సింపుల్గా ఉంది అనేసి తీసుకున్నా. ఒకటే పార్టీషన్ పెద్దగా ఏం లేదు, ఒకటే ఉంది. ఎందుకో నచ్చింది. గేట్ నెంబర్ 2లో లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది, రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నా. సో ఇది ఎందుకో చూడగానే నచ్చింది, ఇంకా వేరే ఏం చూడకుండా ఇది ఒకటే తీసుకున్నా అనమాట. సో ఇది 250, ఫిక్స్డ్ ప్రైస్ 250 ఇది. సో ఇదొక బ్యాగ్. అండ్ కడాయి, ఐరన్ కడాయి. సో ఐరన్ కడాయి తీసుకున్నా. నా దగ్గర కడాయి లేదనమాట. సో ఐరన్ కడాయి 240. సైజ్ పెరిగిన కొద్దీ రేట్ కూడా పెరుగుతుంది. సో ఇది ఐరన్ కడాయి. అండ్ దెన్ రిష్కాకి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి. బ్యాంగిల్స్, రిష్కాకి బ్యాంగిల్స్. ఈ ప్యాటర్న్ నాకున్నాయి పెద్ద సైజు. సో ఇట్లా రిష్కాకి లేవు, సింపుల్గా సింగిల్ బోట్ లాగా వేసినా కూడా బాగుంటుందని తీసుకున్నాం. ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇది బయట ఉంది, మనం ఎంట్రన్స్లోనే ఉంటుంది. లోపల ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి, సో ఎంట్రన్స్లోనే దొరుకుతాయి కాబట్టి. సో ఇది అనిపిస్తుందా, మళ్ళీ క్లియర్గా పెడతా. సో ఇది త్రిషికకి పెట్టగానే భలే అనిపించింది. అనిపిస్తుంది, నాకు అనిపిస్తలేదు కానీ. సో ఇట్లా. అండ్ ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్. ఎప్పుడు త్రిషికగా పెట్టాను కదా, నేను కూడా పెట్టుకుంటా అనేసి అది నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. బాగుందా? సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. దగ్గర లాస్ట్ వన్ ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్. ఈ క్లాత్ ఇట్లా మనం సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్లో అంటే స్ట్రెచబుల్ క్లాత్లో తీసుకున్న ప్యాంట్. ఇదొక నైట్ ప్యాంట్. ఇదొకటి కాటన్లో తీసుకున్నా. ఇట్లా సైడ్కి పాకెట్స్ వచ్చి కొంచెం మన టీషర్ట్స్ వేసుకున్నా, ఏదైనా డ్రైవ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా జర్నీలో వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. అండ్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను ఈ 2 ప్యాంట్స్. సో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కుర్తీస్ బాగున్నాయి కానీ సైజ్ దొరకలేదు. సో అందుకని నేను తీసుకున్నాను. కుర్తీస్ అయితే ఈసారి చాలా వెరైటీస్ ఉన్నాయి. 1000కి 3 అనేసి, ఇంకా ఇదనమాట
సో దిస్ ఇస్ మై ఎగ్జిబిషన్ హాల్. అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, రెగ్యులర్గా అంటే ఎవరికి ఇష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. సో నేనైతే ఏం తీసుకోలేదు, దుపట్టా ఒకటి తీసుకున్నాను. చెప్పులు మనకు మ్యాండేటరీ ఏంటంటే ఎగ్జిబిషన్ వెళ్తే ఖచ్చితంగా చెప్పులు కొనాలి, బ్యాగ్ కొనాలి, దాని తర్వాత ఏదైనా. సో చెప్పులు వచ్చేసినాయి, బ్యాగ్ వచ్చేసింది. సో మిగతావి డజంట్ మ్యాటర్ అట్లా కాదు కానీ. సో నచ్చినాయి, బట్ సైజెస్ ప్రాబ్లం ఉండే, సో ఇంకా దొరకలేదు. సో దొరికినవి అయితే ఇవి, ఐ మీన్ తీసుకున్నవి అయితే ఇవి. సో దట్స్ ఆల్. మీరు ఎంతమంది మీరు వెళ్ళిండ్రా, ఏమేమి కొనుక్కున్నారో కమెంట్ చేయండి. వెళ్ళకపోతే వెళ్ళండి, ఇంకొక 10 days అంతే, 15కి లాస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో వెళ్ళొచ్చు, ఒకవేళ వెళ్ళొచ్చాక కమెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒక లైక్ కొడితే ఇంకొంతమందికి రీచ్ అయితే, సబ్స్క్రైబ్ కొడితే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో ఈజీ కాదు బ్లాగింగ్ అంటే, ఆల్రెడీ నేను మాట్లాడినా కదా ముందే. సో కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, బూస్టప్ లాగా ఉంటుంది మాకు కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో లైక్ కొట్టండి, బాగా నచ్చితే కమెంట్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత లైక్, కమెంట్, షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.